దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ముస్తాబాద్ ఎంఆర్ఓ సురేష్ కు భాజపా వినతి పత్రాన్ని అందజేసింది. కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని తేటతెల్లమైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి వెంటనే వారిని పంపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు కాంతికుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా మసీదులతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి వెంటనే వారిని బహిష్కరించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ శాఖ దీనిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో వెల్లడించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మల్లారెడ్డి, నరేష్, జనార్దన్, మహేశ్వర్, వెంకటేష్, సత్యంరెడ్డి, మహేందర్, కళ్యాణ్, పద్మ, బాలరెడ్డి తదితరులు ఉన్నారు. నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ వీజా ఉన్నా లేకున్నా అక్రమంగా చొరబాటుదారులు అందరినీ ఇక్కడ నుండి వెలివేయాలని పంపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా విన్నవించుకోవడం జరుగుతుంది. అందుకోసము ముస్తాబాద్ మండల శాఖ నుండి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై హింద్, జై భారత్. ఎంఆర్ఓ గారికి పాకిస్తాన్ వాళ్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న కాళ్ళకు పారాన్ని ఆరకముందే పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది. మరియు బంగ్లాదేశ్ వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ మన ఇండియాలో ఉండవద్దు. వాళ్ళు మొన్నటికి మొన్న బాలాపూర్లో 10,000 నుండి 12,000 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నట్టు గుర్తింపు వచ్చింది. వాళ్ళను తక్షణమే వెళ్ళగొట్టాలి. ఈరోజు దేశంలో యావత్ హిందూ సమాజాన్ని కూడా కలిసివేసిన ఘటన పహల్గామ్ ఘటన. సుమారు 28 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రముఖలు కేవలం హిందువులపైనే దాడిని ఫైండ్ అవుట్ చేసుకొని మరి అసలు అక్కడ హిందువా లేదా అని ఒక పక్క కల్మా చదువుమని చెప్పి ఇంకో పక్క ఈరోజు దయచేసి హిందూ సమాజం అంతా కూడా మేల్కోవాలి. ఎక్కడో జరిగింది మాకెందుకులే అని అనుకుంటే గతంలో ఇక్కడ జగిత్యాలలో కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. టీఎఫ్ఎం జెండా పట్టుకొని పాకిస్తాన్ జెండాలు పట్టుకొని తిరిగితే కూడా కేసులు చేసిన దాఖలాలు లేవు. గతంలో లుంబిని పార్కులో, దానికి ముందు గోకుల్ చాట్లో, ఆ తర్వాత రకరకాల ప్రాంతాలలో ముంబై దాడి ఘటన చూసుకున్నట్టుంటే కూడా ఇదంతా కూడా ఏదో ఒక రకమైన విద్రోహ శక్తి దేశంలోకి ఎంటర్ కావడం, హిందూ సమాజాన్ని అంతా విచ్ఛిన్నం చేసి భయభ్రాంతులకు గురి చేయడం. కానీ ఈరోజు భారత ప్రధాని గారు ఎన్నడూ కూడా వారి హృదయాన్ని కలిసివేసింది ఈరోజు సంఘటన. ఎప్పుడు కూడా తీసుకున్నంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా రేపు ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడేటువంటి జవాబు భారత్ నుంచి పాకిస్తాన్కి పోతా ఉన్నది. మరి ఈరోజు మనం అందరం కూడా మాకెందుకులే, మాకేం జరుగుతలే అని ఇవన్నీ బంద్ చేసుకోవాలి. పార్టీలన్నీ పక్కన పెడితే ఈరోజు మనం అంతా హిందువులం. మరి ఏకతాటికి ఉన్న హిందువుల దేశం ఇది. హిందూ దేశంగా ప్రాచీన నుంచి కూడా భారతదేశానికి ఒక సంస్కృతి, గొప్ప కళా వైభవం ఉన్నది. ఇటువంటి చోట భార్యను భర్తలకు దూరం చేయడం కానీ వాళ్ళని విధవ చేసి పోతే రేపు ఆ మహిళ పరిస్థితి ఎటువంటి ఆలోచించడానికి భయంకరమైన పరిస్థితి ఉంటుంది. మరి తక్షణమే ఇక్కడ ఎలాంటి ఆధార్ కార్డు లేకుండా, ఐడి ప్రూఫ్ లేకుండా ఎవరైతే అపరిచిత వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళందరినీ ప్రభుత్వం వెంటనే ఫైండ్ అవుట్ చేయాలి. మేము ఈరోజు తహసీల్దార్ గారి కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చి వెంటనే ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు భారతదేశంలో ఉన్నారో ఒక్క క్షణం కూడా వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఇమీడియట్లీ వీళ్ళని తరిమి కొట్టాలి. లేకపోతే మీరు మర్యాదగా పంపిస్తారా, లేకపోతే మేము తరిమి కొట్టేదాకా మరో కిష్కింద కాండ భారతదేశం కాబోతా ఉన్నది. భారత్ మాతాకి జై.